చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొన్నపోయిన నాగరాజు తన భార్య పిల్లలతో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన పాము తల్లి కూతుళ్లను కాటేసింది. చిన్నారి హారికను పాము కాటు వేసిన విషయాన్ని గమనించకపోవడంతో తల్లి లావణ్యకు రక్తం కారడంతో కుటుంబ సభ్యులు ఆమెను నార్సింగి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూతురిని సైతం తండ్రి ఆసుపత్రికి రమ్మని చెప్పడంతో రాకపోగా సమీప బంధువుల దగ్గరికి ఉండడంతో చిన్నారి హారిక స్పృహ తప్పిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో పాపను ఇంటికి తీసుకువచ్చారు. నాగరాజు కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నాగరాజుకు సొంత ఇల్లు లేక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు తెలిపారు. చిన్నారి హారిక మల్లుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పాము కాటు వేయడం జరిగిందని, తన భార్య లావణ్యకు రక్తం రావడంతో గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని, పాపను తెల్లారి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని తెలిపాడు. మా భార్యకు పాంగర్సింది లేవయ్యాను అనగానే లేచి పుస్తకంలో ఇక్కడిక్కడ 2 దిక్కుల గరిచింది, రక్తం కాస్తుంది. లేచి బయటకు తిరిగిన ఆమె బయటకు పోయింది. వచ్చి సడల్న కూరలు మెల్లదీసేపు ఈమె ఉండి చిరొక్కడి ఇక్కడ గుంజి ఎవరైనా పాంగరిచింది అంటకల్లా ఈమె అమ్మ పాంగరిచిందా అని ఒక్కసారి దగడితిని బయటకు వచ్చింది. ఉరికింది ఈమె బయటకు వచ్చింది. ఈమె వాళ్ళమ్మ ఇద్దరు పోయి పక్కన దొరికొచ్చింది. తొలకొచ్చాక పాము మీద ఫోన్ పట్టుకుని చూసినాక పాము ఉంది, ఇంతటి ఉంది ఈయన ఉన్నది పాము అని. అట్లనే ఆయన వచ్చా ఈయన మా కాక వచ్చాక అట్లనే ఉంది. మా కాక వచ్చినాక ఇది అందరం కలిసి చంపి దాకనకు అరే దాకనగా దొరుకుతారు, మేము దాకనగా దొరుకుతాం. ఈమె నప్పడానికి అవ్వ రారా అంటే డాడీ నాకు రాను, నాకు మమ్మీ చూస్తే భయం అవుతుంది అన్నది. అంటే మరి ఏడు ఉంటారు అంటే పెద్ద బాబులు ఇక్కడ అక్క దగ్గర వండుకుంటా నేను అంటే ఆడ ఇట్లా అమ్ముంటలేదు, నాయనమ్మంటలేదు, ఊరుంటలేదు, రారా నాని ఆడిదానంటే నేను రాను దాకానికి అసలు భయం అవుతాను, మమ్మీ చూస్తాను గంతాను. అయ్యా అయ్యా నాకు ఏమన్నది అయ్యా, అయ్యా నేను ఏమి చేయాలి అయ్యా, దాకా ఉంది అయ్యా అయ్యా.